నిజామాబాద్ జిల్లా కేంద్రంలో షబ్బీర్ అలీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో గతంలో శాసనమండలిలో లేవనెత్తడం జరిగిందన్నారు. ఈ విషయమై 2015లో అందరూ వ్యతిరేకించినప్పటికీ బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదని అన్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో 2000 కోట్ల అక్రమాలు జరిగాయని వాటిని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. విచారణకు హాజరు కాకుండా కేసీఆర్ లేఖ రాయటం పెద్ద పొరపాటు చర్య అంటూ వాపోయారు. కాళేశ్వరం అక్రమాలపై విచారణ కొనసాగుతుందని అన్నారు. 2015కు ఆయన ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకుంటాను 1000 మెగావాట్, అది కూడా డిచ్వల్లీ 400 kV. నా హయాంలోనే నేను కంప్లీట్ చేసిన, అది నేను పవర్ మినిస్టర్గా అక్కడి నుంచే తీసుకొస్తా అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నేనే ఇచ్చిన. మళ్ళొకసారి సమీక్షించండి. ఈ ఒప్పందంలో మనం కరెంట్ కొనుగోలు ఒకసారి వర్షాలు ఎక్కువ పడినాయి అనుకో, హైడ్రో పవర్ మన దగ్గర వచ్చేసింది. ఆ టైంలో మనకు 60 పైసలకు పర్ యూనిట్ పడుతుంది. మీరు అప్పుడు 6 రూపాయలు 7 రూపాయల ఒప్పందం మనం కొనుక్కోవద్దు, కొంటే మనకు లాస్ అవుతుంది. ఒకవేళ కొనకుంటా కూడా ఆ పైసలు కట్టాలా, ఆ అగ్రిమెంట్ ఉంది. ఇది మంచిది కాదు తెలంగాణ ప్రజలకు అన్న. దాని తర్వాత లీక్ ఏమైంది అంటే అప్పుడున్న ఎనర్జీ సెక్రటరీ కూడా సేమ్ రాసిండు, 2000 కోట్ల రూపాయలు నష్టం తెలంగాణ ప్రజలకు జరుగుతుంది, ఈ ఒప్పందం రద్దు చేయండి, నేను ఈ ఒప్పందంకు నేను అంగీకరించలేను అని ఆయన రాసి పంపిస్తే ఆయన ట్రాన్స్ఫర్ చేసేసాడు గౌరవ ముఖ్యమంత్రి, ఢిల్లీకి పంపించేసాడు ఆయనకి. ఇవాళ ఆ లెటర్ మీద కూడా డిస్కషన్ చేస్తున్నారు. అలాగే పవర్ స్టేషన్ తయారు చేస్తా అంటే నేనన్నా థర్మల్ పవర్ స్టేషన్ 6 సంవత్సరాల్లో పూర్తి కాదు, రాత్రి పగలు చేస్తే 5 yearsలో అవుతుంది. కౌన్సిల్లో మా ఇద్దరి జరిగిన సంభాషణలో కేసీఆర్ గారు ఏమన్నారు, షబ్బీర్ అలీ మీ గవర్నమెంట్ అలాగున్నదయా, ఇది తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్, నేను 18 నెలలు కడతా అన్నాడు. నేనన్నా సస్తే కట్టలేవు సార్, నాకు ఛాలెంజ్, ఇంకో చూసుకో అన్నాడు. చూసుకుందామన్నా. ఇవాళ ఏమైంది, 9.5 సంవత్సరాలు అయినా గడ్డి మొలుస్తుంది కానీ కరెంటు యూనిట్ వాడదాం అది రావడం లేదు. కాబట్టి మా కౌన్సిల్ రికార్డు చూడండి మీరు, లేకుంటే 15లో అన్ని పేపర్లలో విమర్శలు చేసినాం, అన్ని రఘువాణి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మొదలుపెట్టుకొని అందరం అబ్జెక్షన్ చేసినాం. కానీ ఆయన పట్టుకున్నది కొందరికి 4 ఉన్నది అంటే 3 అంటే 3 చెప్పాలా, లేకుంటే రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాడు, లేకుంటే మా హాస్పిటల్ మీద కేసులు పెడతాడు. 2015కు ఆయన ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకుంటాను 1000 మెగావాట్, అది కూడా డిచ్వల్లీ 400 kV. నా హయాంలోనే నేను కంప్లీట్ చేసిన, అది నేను పవర్ మినిస్టర్గా అక్కడి నుంచే తీసుకొస్తా అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నేనే ఇచ్చిన. మళ్ళొకసారి సమీక్షించండి. ఈ ఒప్పందంలో మనం కరెంట్ కొనుగోలు ఒకసారి వర్షాలు ఎక్కువ పడినాయి అనుకో, హైడ్రో పవర్ మన దగ్గర వచ్చేసింది. ఆ టైంలో మనకు 60 పైసలకు పర్ యూనిట్ పడుతుంది. మీరు అప్పుడు 6 రూపాయలు 7 రూపాయల ఒప్పందం మనం కొనుక్కోవద్దు, కొంటే మనకు లాస్ అవుతుంది. ఒకవేళ కొనకుంటా కూడా ఆ పైసలు కట్టాలా, ఆ అగ్రిమెంట్ ఉంది. ఇది మంచిది కాదు తెలంగాణ ప్రజలకు అన్న. దాని తర్వాత లీక్ ఏమైంది అంటే అప్పుడున్న ఎనర్జీ సెక్రటరీ కూడా సేమ్ రాసిండు, 2000 కోట్ల రూపాయలు నష్టం తెలంగాణ ప్రజలకు జరుగుతుంది, ఈ ఒప్పందం రద్దు చేయండి, నేను ఈ ఒప్పందంకు నేను అంగీకరించలేను అని ఆయన రాసి పంపిస్తే ఆయన ట్రాన్స్ఫర్ చేసేసాడు గౌరవ ముఖ్యమంత్రి, ఢిల్లీకి పంపించేసాడు ఆయనకి. ఇవాళ ఆ లెటర్ మీద కూడా పశ్చిమ గోదావరి జిల్లా